ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తి శక్తి. ఈ ఐదుగురు పంచతత్వాస్ ఏం చేశారు? మనకి రాధాకృష్ణ యాక్సెస్ ఇచ్చారు. సో వీళ్ళు ఐదు పంచతత్వులు ఎవరు? పంచతత్వ ఐదుగురు ఎవరు? శ్రీకృష్ణ చైతన్య, ఆయన ఎవరు? భక్త రూప. భక్తుడు అనగా ఎవరు అని చైతన్య మహాప్రభు స్వామిని చూపించారు. సో చైతన్య మహాప్రభు ఎవరు? భక్త రూప. తర్వాత భక్త స్వరూపం. దానికి దీని తేడా ఏంటి? భక్తి ఎలా వ్యక్తపరచాలి చూపించింది ఎవరు? నిత్యానంద. భక్తావతారం, భక్తుడిగా అవతరించారు. ఇవన్నీ ఒకటే కానీ చాలా సూక్ష్మంగా తేడా ఉంది. చైతన్య మహాప్రభు భక్త రూప, నిత్యానంద ప్రభు భక్త స్వరూప, అండ్ అద్వైతాచార్య ఎవరు? భక్తి అవతారం. ఒక భక్తుడు అవతరిస్తే, ఒక భక్తుడు పుడితే ఏం చేస్తాడు? భగవంతుడిని ఆహ్వానిస్తాడు. ఇది భక్త అవతారం. ఎందుకంటే భక్తుడు ఎక్కడికి వచ్చినా సరే అక్కడ ఎవరిని ఆహ్వానిస్తాడు? భగవంతుడిని ఆహ్వానిస్తాడు. భక్త అవతారం. నిత్య అద్వైతాచార్య ఏం చేశారు? చైతన్య మహాప్రభు ఆహ్వానించారు. దెన్ భక్తాఖ్యం గదాధర్. భక్తాఖ్యం శుద్ధమైన భక్తిని చూపించినారు గదాధర్. భక్త శక్తికం, భక్తి యొక్క శక్తి, ఒక శుద్ధ భక్తుడు ఎవరు? శ్రీవాస్. करुणा होइबे संसार वसन मोर कबे तुच्छहावे अकाबे निताय चांदे करुणा होइबे संसार वसन मोर कबे तुच्छहावे विषय चलिया कबे शुद्ध हवे मान कबे हम हेरबो श्री वृंदावन शुद्ध हवे मान कब हम हेरबो श्री वृंदावन रूप रघुनाथ पद होइबे आकुति कबे हम बुझबो से जुगल प्रीति अता पदे होइबे आकुति कबे हम जुगल प्रीति रूप रघुनाथ पदे रहु मोर आशा प्रार्थना करो सदा नरोत्तम दास
सदा नरसमदास गौरांग पुलक हरि नारायण Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare ఈ 4-5 చరణాల్లో ఎలా పంచతత్వ యొక్క పాత్ర మనకు రాధాకృష్ణుని అర్థం చేసుకోవడానికి ఇది ఇక్కడ వర్ణించింది. సో మొదటి చరణం ఇక్కడ గౌరాంగ బోలితే హబే పులక శరీర హరిహరి బోలితే నాయాన్ని గోవింద. గౌరాంగ నామాన్ని జపించే అవకాశం, హరికృష్ణ మంత్రాన్ని జపించే అవకాశాన్ని మనకి గురుతత్వం అందిస్తారు. పంచతత్వ తర్వాత ఉండేది 6వ తత్వం గురుతత్వం. సో గురువు ఏం చేస్తారంటే ఒక శుద్ధ భక్తులతో మనకి కనెక్ట్ చేస్తారు. సో శ్రీవాస్కి కనెక్ట్ చేస్తారు గురువు. సో గురువు నిత్యం మనతో వ్యవహరిస్తుంటారు. మన ఆధ్యాత్మిక జీవితంలో గురువుకి చాలా ముఖ్యమైన స్థానం. ఈ గురుతత్వాన్ని అర్థం చేసుకోవటం భగవతత్వం కన్నా కష్టమైన విషయం. భగవతత్వం అంటే ఆయనకున్న గుణగణాలను మనం చూసి ఈయన భగవాన్ అని చెప్పచ్చు. మరి గురువు ఆయన చేసే పని ఏమిటంటే భగవంతుడి యొక్క గుణగుణాలను గుర్తిస్తూ దాన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుంటారు. తను కీర్తించినా అది భగవంతుని కీర్తించే దానికి ఉపయోగంలాగా చేస్తారు. సో ఇది గురుతత్వం చాలా కష్టమైన విషయం. సో గురువు మనం ఆశ్రయించినప్పుడు వెంటనే మనకి ఎవరు కనెక్ట్ చేస్తారు? శ్రీవాస్ పండిత్. భక్తి శక్తి మనకి ఎంతో మందికి కనెక్ట్ అవుతారు, ఎంతో మందికి భక్తిని మనం బోధిస్తాం. కానీ శ్రీవాస్ ఠాకూర్, శ్రీనివాస్ ఠాకూర్, శ్రీవాస్ పండిత్ మన పంచతత్తుల 5వ ఎవరైనా జీవతత్వం, మనలాంటి జీవం. వాస్తవంగా ఆయన నారదముని యొక్క అవతారం. సో వారు ప్రచారం అంటే గురువుగా మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు, మనకి భక్తి ఏంటో తెలిసేలాగా ఆకర్షణీయంగా చేస్తారు. అలా మన ఆకర్షితులు అవగానే మనం ఏం చేస్తాం? మనం భక్తి యొక్క పద్ధతిని ఆచరించడం మొదలు పెడతాం. భక్తి యొక్క పద్ధతి ఏమిటి? ఈ చైతన్య మహాప్రభుద్యమంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. అందుకే ఇక్కడ అంటారు బోలితే. సో ఇదే ఒక చరణంలో శ్రీవాస్ ఠాకూర్ ప్రమేయం ఉంది మరియు
అద్వైత ఆచార్య. అద్వైత ఆచార్య మనకి బోలితే మనకి చదివే అవకాశం, పఠించే అవకాశం, లేక కీర్తించే అవకాశాన్ని అద్వైత ఆచార్య ఇస్తారు. ఇదంతా ఎవరిస్తున్నారు? గురువే ఇస్తున్నారు. గురువు ఈ పంచతత్వ ద్వారా మనం ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం స్కూల్లో జాయిన్ అవుతాం, ప్రిన్సిపల్ మన పర్ఫార్మెన్స్, టీచర్స్ టీచింగ్ తర్వాత మన పర్ఫార్మెన్స్ చూసి మనకు ప్రమోషన్ ఇస్తారు. అలాగే మనం ఈ బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నప్పుడు మనకి కూడా తెలియకుండా ప్రమోషన్స్ లభిస్తుంటాయి. ఎలా అనేది మనం ఇప్పుడు చూసేదన్నమాట, చర్చించే విషయం అది. సో మొట్టమొదటిగా మనం గురువుని ఆశ్రయించినప్పుడు, అంటే గురువు అంటే శిక్ష గురు అవ్వచ్చు, వర్తం ప్రదక్ష గురుతో అవ్వచ్చు, లేక దీక్ష గురు అవ్వచ్చు. కానీ ముఖ్యంగా మనకి దారి చూపించినవి యారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశం. మీరు వెళ్ళండి, అక్కడ జపం చేస్తున్నా, కీర్తన చేస్తున్నా, అక్కడ బాగుంటుంది, సండే ప్రోగ్రాంకి వెళ్ళండి, అక్కడ కృష్ణ బాగుంటుంది. ఏదో ఒకరు మనని స్ఫూర్తి కలిగించారు. ఆయన ద్వారా ఆయన మాట విని మనం అక్కడికి వెళ్తాం. సో మనకి వెంటనే అక్కడ ఆకర్షణ లభించిందా లేదా అంటే శ్రీవాస్ పండిత్ శ్రీవాస్ ఆచార్య, శ్రీవాస్ ఠాకూర్, ఆయన కృప లభించిందా లేదా, అప్పుడు మనం అది లభిస్తే మనం అక్కడ నెక్స్ట్ మెట్టుకెళ్తాం. ఏంటది? అద్వైత ఆచార్య. అద్వైత ఆచార్య మనకి పద్ధతిని ఇస్తాం. ఏంటి? బోలితే కృష్ణనామాన్ని చెప్పడానికి, పంచతత్వ మంత్రాన్ని చెప్పించడానికి అవకాశం ఇస్తాం. నెక్స్ట్ ఏంటి? అరకబే నిత్తాయ్ చాందే కరుణ హాబే సంసార వాసన మోన కబే తుచ్చ హాబే. ఇక నెక్స్ట్ మనం ఈ హరే కృష్ణ మంత్రం చేయగాని గురువు మనకి ఎక్కడ పంపిస్తారు? నిత్యానంద ప్రభు దగ్గర పంపిస్తారు. సో గురువు నిత్యానంద ప్రభులా మనకై ప్రభావం చూపిస్తారు. ఎలా చూపిస్తారు? అరకబే నిత్తాయ్ చాందే కరుణ హాబే సంసార వాసన మోన కబే తుచ్చ. మన సంసార వాసనలు అంటే ఈ భౌతికమైన కోరికలు నశించేలా చేస్తారు నిత్యానంద. ఇంకో మాటలు చెప్పాలంటే మన అనంతాలను తొలగిస్తాం. మనం ఎప్పుడైతే అద్వైత ఆచార్య ఇచ్చిన ఈ మహామంత్రాన్ని చేస్తుంటామో మనలో ఉన్న అనర్థాలు తొలగించే వ్యక్తి ఎవరు? నిత్యానంద. కానీ అనర్థాలు తొలగించబడుతున్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది? విషయ చర్య హమే శుద్ధ హమే మన కబే హమే ఎరబో శ్రీ బృందావనం. సో మనం ఆనందం పొందుతాం. విషయ చర్య హమే శుద్ధ, మనం శుద్ధం అవుతున్నప్పుడు కొద్ది మనం బృందావనికి దగ్గర ఉంటాం. బృందావనం అంటే ఇప్పుడు ఆనందంతో ఉంటుంది. వైకుంఠం అంటే విగతాకుంఠ, ఇది వైకుంఠ. అండ్ వైకుంఠంలో చాలా ఉన్నతమైనది ఏంటి? బృందావనం. అంటే మన అనర్థాలు తొలగిపోతున్నాయంటే మనకి చింతలన్నీ తొలగిపోతున్నాయి, ఎంగ్జైటీస్ లేవు, భౌతికమైన ఎంగ్జైటీస్ ఏం లేవు. మనం అయ్యో నాకేమైపోతుందో, అయ్యో పని అవుతుందా లేదా, ఇది ఎలా అవుతుంది, అయ్యో అవుతుందా లేదా, ఇలాంటి భయాలు లేవు, జరిగిపోతాయి. కృష్ణుడు చూస్తున్నాడు అని సోంబోర్తనం కాదు, వెళ్ళి పడుకోవటం కాదు. భక్తి పూర్తిగా నిమగ్నమై ఉంటారు, కానీ పూర్తి ఈ భౌతిక చింతల నుంచి దూరం. అప్పుడు మన అనర్థాలు తొలగిపోయాను, మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఇంకా మనకి అయ్యో ఏమైపోతుందో, అయ్యో ఎలా అవుతుందో, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం అంటే ఇంకా అందత నివృత్తి స్థాయి రాలేదు, నిత్యానంద గురువు రాలేదు. అద్వైత ఆచార్య చేసిన నామం చెప్తూనే చేస్తూనే ఉన్నాం. ఇంకా మనం శుద్ధ హాబే మన కాలట్లే. సో ఎప్పుడైతే మన నిత్యానంద ప్రభు కృప పూర్తిగా లభిస్తున్నప్పుడు ఏంటంటే మనకి అనర్థాన్ని తెలియబోతాయి, మనకి చింత ఉండదు, వైకుంఠ స్థితిలో ఉంటాం, విగతాకుంట, ఎలాంటి ఆందోళన ఉండదు. నా భవిష్యత్తు ఉంది, నేను ముసలోడైతే నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు డబ్బులు ఉంటాయా, నాకు సొంత ఇల్లు ఉంటుందా, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా, జీవితంలో ఎప్పుడైనా కార్లు తిరుగుతాను, నా సొంత కార్లు, ఇలాంటి ఎంగ్జైటీస్ ఉంటాయి. ఎందుకంటే జనం కల్పిస్తారు, అయ్యో మీకు సొంత కారు కూడా లేదా అంటే అమ్మో కావాలైతే జీవితం. అలా మనని అనవసరంగా ప్రేరేపిస్తుంటారు ఇలాంటి భౌతిక విషయాలు. సో ఇలాంటివన్నీ వదిలేసుకుంటాం, చింత ఏముండదు, భౌతికమైన చింత. అందరు నన్ను గుర్తిస్తారా లేదా, అందరు నాకు ఇది అవుతుందా లేదా, ఇది అవుతుంది, ఎన్నో ఇలా రకరకాల అనవసరమైన చింతాన్ని నిత్యానంద ప్రభు నెక్స్ట్ అప్పుడేమవుతుంది? రూప రఘునాథ పాదే హోయిబే అహూతి కబే హమ జబ్ సే జుకుల రూప రఘునాథ పద
రూప రఘునాథ్ వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన నియమాలు, వాళ్ళు చెప్పిన పద్ధతుల్ని మనం వాటిపైన ఆకర్షణ పెంచుకుంటాం. అప్పుడు అంటే భక్తి రసామృత సింధు, ఉపదేశామృతం ఇలాంటి గ్రంథాలు మనకి ఆసక్తిగా ఉంటుంది. అప్పటి వరకు ఎప్పుడైతే నింద్యానంద రూపం లాదో మనకి అనర్థాలను తొలగో, ఇది చదవాలి కాబట్టి చదువుతాం, చెయ్యాలి కాబట్టి చేస్తాం. కానీ వాటి మీద ఆసక్తిగా చేయగలిగింది ఎప్పుడు, పూర్తి ఆసక్తితో ఎప్పుడైతే నిత్యానంద ఉపలభిస్తుందో తర్వాత రూప రఘునాథ్. సో ఈ రూప రఘునాథ్ ఎవరు? రాధారాణి ఏం కోరుకుందో చెప్పే విషయాలు. భక్తి రసామృత సింధు. భక్తి రస అమృతాన్ని మనం ఆస్వాదించాలంటే ఆ భక్తి రస అమృతాన్ని ఆస్వాదించేవాడు మనం చెప్పగలుగుతారు. సో భక్తి రస అమృతాన్ని అత్యధికంగా ఆస్వాదిస్తుంది ఎవరు? శ్రీమతి రాధా. సో వారి ప్రేరణతో రూపమంజరి అంటే రూప గోస్వామి ఈ గ్రంథాలన్నీ, భక్తి శాస్త్రాలని రచించారు. సో ఇంకో మాటలో చెప్పాలంటే రాధారాణి యొక్క భావ, వారి యొక్క ద్యుతి అంటే వారి యొక్క వర్ణం, వారి యొక్క భావన, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క శక్తి, వారి యొక్క కాంతి, ఇవన్నీ ఎవరు? గదాధార పండిత్. సో రూప రఘునాథ హాబే, రూప రఘునాథ పదే హోయివి అకూతి అంటే గదాధార పండిత్ యొక్క కృప లభించాడు. అప్పుడు మాత్రమే మనకి ఈ ఉపదేశామృతం, భక్తి రసామృత సింధు వాటిపై ఆసక్తి పెరుగుతుంది. అవి మనం ఆచరించడం ప్రారంభిస్తాం. అప్పుడేమవుతుంది? కబే హామే బుజ్జగోసే జుగల ప్రీతి. సో అప్పుడు యుగల ప్రీతి. యుగల అంటే ఇద్దరు. ఆ ఇద్దరు ఒకరయ్యారు. ఎవరైనా? చైతన్య రాధాకృష్ణ ఒకరయ్యారు, చైతన్య. సో ఎప్పుడైతే మనం చైతన్య మహాప్రభు మనం తెలుసుకుంటాం, అప్పుడేమిటి? రాధాకృష్ణ తెలుసుకుంటాం. నవదీప్ మహత్యంలో ఒకసారి ఒక చిన్న కథ ఉంది. స్నప్త విలాస్ అనే ఘట్టంలో ఒకసారి రాత్రి చాలాసేపు అలా ఎన్నో లీలలు జరిపిన అనంతరం నిద్రపోయి ఉదయాన్నే లేచి రాధారాణి వెంటనే కృష్ణుడితో అంటుంది, నాకు నిన్న ఒక అద్భుతమైన కళ వచ్చింది. కృష్ణుడు చెప్పు, ఏమిటి ఆ కళ? నేను ఒక విచిత్రమైన అద్భుతమైన ఒక వ్యక్తిని చూశాను. ఆయన రంగంతా నాలాంటిగా ఉంది, కానీ ఆయన మగ రూపంలో ఉన్నాడు. ఆయన మీలాగే అనిపిస్తున్నాడు. ఆయన అప్పుడప్పుడు కృష్ణ కృష్ణ అంటున్నాడు, నేను విలపించినట్టుగా. ఆయన అప్పుడు ముర్చిపోతున్నాడు. అప్పుడు ఆయనే రాధా రాధా అంటున్నాడు మీరన్నట్టుగా. నాకేంటో అర్థం కాలేదు ఈనాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, నీకు అర్థం కాకపోవడం ఏంటి? నా శక్తుల్లో కల చాలా ఉన్నతమైన లాగిని శక్తి నీకు తెలుసు. సరే నువ్వు అడుగుతున్నావు కదా అని చెప్పేసి తన కౌస్తుభ మణిలో, కృష్ణుడికి కౌస్తుభం ఉంటుంది, ఆ కౌస్తుభ మణిలో తను కల్లో చూసిన వ్యక్తిని అక్కడ చూశాడు. ఎవరది? చైతన్య మహాప్రభు. అది ఎక్స్పాండ్ అయ్యి లైఫ్ సైజ్, కౌస్తుభ మణి లైఫ్ సైజ్ అయిపోయి దాంట్లో ఎలాగైతే టీవీలో చూపించినట్టుగా కృష్ణుడు చూపించన్నారు. మనం వచ్చే కలియుగంలో మన ఇద్దరం ఒకటై ఈ రూపంలో వస్తాం. నీ ప్రేమని, నీకున్న ప్రేమని, నాకు మీపై ఉన్న ప్రేమని రెండు కలిపి జనానికి హరే కృష్ణ మంత్ర రూపంలో ప్రచారం చేస్తాం అని చెప్పి కృష్ణుడు రాధారాణి చెప్పారు. రాధాకృష్ణ నాహి, చైతన్య మహాప్రభు రాధాకృష్ణ నాహి రంగ, రాధాకృష్ణ ఒకటవుతే అది చైతన్య మహాప్రభు. సో దీన్ని ఇక్కడ కూడా చెప్తున్నాను. యుగల ప్రీతి చైతన్య మహాప్రభు మనకు పొందారంటే రాధాకృష్ణ లీలను మనకి. సో అందుకే మనం చైతన్య మహాప్రభు మినహాయించి ఎవరైనా రాధాకృష్ణను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అది అసంభవం. కల్లా అది అయ్యే పని కాదు.
సో ఓన్లీ చైతన్య మహాప్రభు ద్వారా. అందుకే ఎవరైతే చైతన్య మహాప్రభుని ఆయన యొక్క ఈ ఉద్యమంలో పాల్గొంటారో వాళ్లకు మాత్రమే రాధాకృష్ణ అంటూ అర్థం. ఒకసారి ఒక పెద్ద స్వామీజీ, శ్రీ వైష్ణవ స్వామీజీ, ఆయన అసలు రాధా రాధా అంటారు, రాధా అనేదేమి లేదు అంత మాట అనేశారు. అండ్ వాస్తవమే, ఎందుకంటే శాస్త్రాల్లో అంత పెద్దగా కనపడదు రాధా. ఇది కేవలం చైతన్య మహాప్రభు ఆయన్ని దేవాదేవుడిగా స్వీకరించి ఆయన చెప్పిన అడుగుజాడులో హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ పంచతత్వ మంత్రం హరే కృష్ణ మంత్రాన్ని జపించిన వాళ్ళకే ఏంటి యాక్సెస్ టు రాధాకృష్ణ లీల, లేకపోతే లక్ష్మీనారాయణ లీల, లేకపోతే ఇంకా ఎక్కువ అవుతే రుక్మిణి కృష్ణ సత్యభామ కృష్ణ లీలలో వరకే వాళ్ళకి అందుబాటు. రాధాకృష్ణ లీలను అర్థం యుగల ప్రీతి, ప్రీతి అంటే ప్రేమ. రాధాకృష్ణ ప్రేమని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం చైతన్య మహాప్రభుని మనం ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఇంకో మార్గం లేదు. నువ్వు యజ్ఞాలు చెయ్యు, నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యు, ఏమైనా చెయ్యు, సారీ, రాధాకృష్ణ గేట్ ఇస్ క్లోజ్డ్. ఓన్లీ మీకు కావాలండి లక్ష్మీనారాయణ గేట్ ఉంది అక్కడ వెళ్ళిపోవచ్చు. మీరు రాధాకృష్ణ రావాలంటే చైతన్య మహాప్రభు కృప ఉండాలి తప్ప. సో ఈ విధంగా మనకి పంచతత్వం, పంచతత్వం యొక్క కృప వల్లే మనకి రాధాకృష్ణ. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎవరు? శ్రీవాస్ పండిత్. శ్రీవాస్ పండిత్ ఏంటి, గురువు మనం ఆశ్రయించినప్పుడు ఎవరైనా ఇదిగో అక్కడ హరే కృష్ణ టెంపుల్ ఉంది వెళ్ళండి అని చెప్పేవాళ్ళు ఎవరు? గురువు. ఆయన చెప్పగానే మనం అక్కడ వెళ్ళగానే మనకి ఆకర్షణ లభించిందంటే శ్రీవాస్ పండిత్ కృపలో. కొంతమందికి 2-3 సార్లు వెళ్ళిన తర్వాత, లేకపోతే సంవత్సరం తర్వాత, లేకపోతే చనిపోయే ముందు ఇంత బాగుంది అనిపిస్తుంది. కొంతమంది దొరకదు, అందరికీ దొరుకుతుందని చెప్పారు. శ్రీవాస్ కృప ఉంటేనే వాళ్ళకి హరికృష్ణ చూసినా వాళ్ళకి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ కల్పించే వాళ్ళు ఎవరు? శ్రీవాస్ పండిత్. శ్రీవాస్ పండిత్ కృప వల్లే అది లభిస్తుంది, లేకపోతే చాలా కష్టం. ఒక డివోటీకి ఒక బుక్ లభించింది, ఏదో కొంచెం చదివేసాడు పెట్టేశాడు. కానీ అదే బుక్ ని ఒక సందర్భంలో చాలా కష్టాల్లో ఉన్నప్పుడు 4-5 సంవత్సరాల తర్వాత మళ్లీ తీసి ఆయన చదువుతున్నప్పుడు అది బుర్రకెక్కింది. అంటే శ్రీవాస్ పండిత్ అప్పుడు అని పిలిచారు. సో అలా శ్రీవాస్ పండిత్ కృప లభిస్తుంది. శ్రీవాస్ పండిత్ కృప లభించడానికి భక్తికి ఆకర్షించి అవగానే ఆ వ్యక్తి ఏం చేయాలి? హరే కృష్ణ మంత్రం చెప్పించాలి. సో అది ఇచ్చేది ఎవరు? ఆ కృప, హరే కృష్ణ మంత్రం చెప్పించే కృప ఇచ్చేది ఎవరు? అద్వైతాచార్య. దయాకోరో సీతాపతి అద్వైత ఘోష తవ కృప భాలే పాయ్ చైతన్యాని. అద్వైతాచార్య కృప ఉంటేనే నెక్స్ట్ మనం నిత్యానంద గౌరంగ కృప లభించాం. ఆయన దాటే వెళ్ళాలి, ఆయన అధిగమించి వెళ్ళాలి. అంటే ఎవరైనా హరే కృష్ణ మంత్రం ఇక్కడ ఇస్కాన్కి ఆకర్షితులే, ఆ ప్రసాదం చాలా బాగుంటుంది, కార్యక్రమాలు బాగుంటారు, బాగా డాన్స్ చేస్తారు, కానీ జపం చేస్తారా అంటే అదే కృప. చాలా మంది వస్తున్నారు, కానీ ఈ హరే కృష్ణ మంత్రం జపించకపోతే ఇస్కాన్ ని పూర్తిగా మీరు దాని యొక్క లాభాన్ని పూర్తిగా పొందలేదు. మనం లైఫ్ మెంబర్షిప్ అయ్యాం, లాభం పొందుతున్నాం, రూమ్స్, అది కాదు లాభం. అన్న క్యాంటీన్ లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అది కాదు లాభం. ఏంటి? హరే కృష్ణ మంత్రాన్ని. అది దానికోసం అద్వైత ఆచార్య ముందుగా అవతరించి చైతన్య మహాప్రభుని ఆహ్వానించారు. అది అందరితో ఈ హరే కృష్ణ మంత్రం చేశారు. సో ఇస్కాన్కి వచ్చి హరే కృష్ణ మంత్రం చేయకపోతే యూజ్లెస్, వేస్ట్. సో అద్వైత ఆచార్య కృప వల్ల మనం ఈ పద్ధతిని ఆచరించాలి. అది ఫస్ట్ చరణంలో ఇది వచ్చేసింది. ఎవరు వచ్చారు? శ్రీవాస్, గురు శ్రీవాస్ అండ్ అద్వైతాచార్య. గౌరాంగ బోలిత మనం చెప్పడం చేస్తాం. ఆరో కవి నిత్యానంద. నెక్స్ట్ ఏంటి? నిత్యానంద ప్రభు
గురుమని నిత్యానంద ప్రభు సెక్టర్ తీసుకెళ్ళి, అప్పుడప్పుడు ఏంటంటే కంపెనీలో కొన్ని సెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫేజ్ లో ఆ కంపెనీ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. మొదట అంతా శుద్ధి చేస్తారు, మొదట వాటిని తీసుకుంటారు, రిసెర్చ్ చేస్తారు, తర్వాత శుద్ధి చేస్తారు, తర్వాత దానికి ప్యాకేజ్ ఇస్తారు, దానికి కలర్ ఇస్తారు, ఫైనల్ గా అవుట్ సైడ్ వస్తుంది ప్రోడక్ట్. సో మనం కూడా పంచతత్వ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాం, ఫ్యాక్టరీలో ఉన్నాం. సో నెక్స్ట్ నిత్యానంద ప్రభు స్టేజ్ లో ఏముంటుంది, అరకవే సంసార వాసన మోర కవితుక్ష విషయ చెడి కవి శుద్ధ అభిమానం. ఈ విషయ వాసనలు భౌతిక కోరికలన్నీ క్లీన్ అయిపోతాయి. క్రమేణా అవి ఏంటంటే వాటి మీద ఆసక్తి తగ్గిపోతుంది, అవి వాటి మీద ఇంకా కోరికపోతుంది. ఒక భక్తుడు చాలా కాలం సేవ చేశాడు, తర్వాత ఆయనకి ఎందుకు అనిపించింది, ఇవన్నీ ఏంటి, కొంచెం నేను సముద్రానికి వెళ్తాను, అక్కడ బీచ్ లో ఆడుకుంటాను, ఏదంటే అది తింటాను, ఏదంటే అది చేస్తాను, ఇదేంటి కట్టుబాట్లు అని ఆయన చాలా ఒత్తిడిగా అనిపించి సడన్ గా వెళ్ళిపోయాడు. అది ఏమంటారు తెలియదు, దాన్ని ఒక చిన్న చెక్కలాగా ఉంటుంది, దాన్ని కూర్చొని అలల మీద పెడుతుంటాడు. లాంటి తెప్పక పెద్దది, అమెరికాలో అది అనిపించారు, అది ఉంటారు, దాన్ని వెళ్తుంటారు, రెండు ఖాళీలా ఉంటాయి, దానికి వెళ్తుంటారు. అదే ఆటగా వెళ్తుంటారు. అలా లోపలికి వెళ్ళిపోతారు, మునగరు అసలు, కానీ అలల మీద తిరుగుతుంటారు. సో అది ఆడటానికి వెళ్ళాడు. వెళ్ళగాని కానీ నేను ఎరగకుండా ఆయన ఇంకా లోతుకి వెళ్ళిపోయాడు. అదని మానుకున్నాడు కదా, దొరికిన ఛాన్స్ అని కొంచెం లోతుకి వెళ్ళాడు. ఆయనకి ఆపోజిట్ దిశగా సముద్రంలోంచి ఒక సొరచేప, షార్క్ ఆయన వైపు కళ్ళు తెరిచి తినడానికి వస్తుంది. అక్కడ ఏంటంటే అలలతో వెళ్ళాలి, నువ్వు ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళలేవు, అలటట్టు తీసుకెళ్తే దాంతో వెళ్తావు, ఇటు వస్తే అటు వస్తుంది. సో ఆయన నేరుగా దాని ముఖానికి వెళ్ళిపోతున్నాడు. సో ఎవరు కనబడట్లేదు హెల్ప్ కి, ఎందుకంటే చాలా లోతుకి వెళ్ళిపోయాడు, అది లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు ఆయన సంసార గావు నుంచి శయనార్థి వరకు వచ్చిన పాటలన్నీ పాడుతూ కృష్ణుని పాడుతూనే ఉన్నాడు. హరే కృష్ణ అని తప్పు చేశాను, అయిపోయింది అనుకుంటున్నాడు. సార్ దగ్గర వస్తూనే ఉంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. అప్పుడు వెళ్ళి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాడు, యూటర్న్ తీసుకుని. తర్వాత ఆయన లోపలికి వచ్చి టెంపుల్ వచ్చి సేవ చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇది జరిగిన సంఘటన చెప్పాడు అందరు. సో మనం ఒక్కసారి ఈ కంపెనీలో చిక్కుకున్నాం అనుకోండి, పంచతత్వ కంపెనీ ఓన్లీ వన్ వే, అంటే ఫినిష్ ప్రోడక్ట్ గా బయట రావాలి, కానీ వదిలేసినా మళ్ళీ లాక్కొని స్టార్ట్ చేస్తారు. అది ఎందుకు చాలా గొప్ప కంపెనీ అంటే దీన్ని జాయిన్ అవటం ఫస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే హరే కృష్ణ మంత్రం జాయినింగ్ ఏంటి, అద్వైత ఆచరించింది మనం స్టార్ట్ చేయడం. అప్పుడు నిత్యానంద కూడా ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మనలో ఉన్న సంసార వాసనల్ని క్లీన్ చేసి ఎప్పుడో ఒకసారి ముందుకు పంపిస్తారు. ఈ సంసార వాసనలన్నీ అటువైపు ఇటువైపు తీసుకెళ్తారు. అండ్ అప్పుడప్పుడు వెళ్ళిపోయినా అక్కడ వెళ్ళగాని ఏమంటారంటే, భక్తులు ఎవరైనా తప్పు పని చేశారనుకోండి, ఆ భక్తులు చేశారనుకోండి, వాళ్ళకి ఆ తప్పు పనికి ఎప్పుడో శిక్షలు కనిపిస్తాయి, పాపాలు. కానీ భక్తులు చేశారనుకోండి వెంటనే మట్టకాలు పడుతుంది. వెంటనే అంటే నేను అనేది 10 సంవత్సరాలు వచ్చు. ఈ అనంతకోటి జీవనంలో జన్మల్లో 10 సంవత్సరాలు ఏం లెక్క చెప్పాం, వందలాది వేలాది జన్మలు ఎత్తాం. దాంట్లో ఆ లెక్కతో చూసుకుంటే 10, 20, 30 సంవత్సరాలు లెక్క. కానీ ఈ ఉద్యమంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏదైనా తేడా చేస్తే మంచి గట్టి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అది అందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. నిత్యానంద ప్రబోధలు, ఎందుకంటే ఆయన శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే ఏంటి, తప్పు చేసిన దానికి క్లీనింగ్ ప్రాసెస్, ప్రాయశ్చిత్తం చేయించాలి. సో నిత్యానంద ప్రభు కంపెనీ సెక్షన్. సో ఆ సెక్షన్ దాటిన తర్వాత ఏంటి, శ్రీవాస్ అయిపోయింది, అద్వైతాచార్య అయిపోయింది, నిత్యానంద ప్రభు అయిపోయింది. తర్వాత ఎవరు, గదాధర్. సో గదాధర్ పండిత్ దగ్గర ఏమవుతుంది, మనం అప్పుడు భక్తి రసాన్ని ఆస్వాదించడం మొదలుపెడతాం. రూప రఘునాథ పాది, రూప రఘునాథులు చెప్పినట్టుగా రాధారాణి ప్రేరణతో వాళ్ళు రచించిన ఈ భక్తి చేయాల్సిన నియమావళి, వాటిలో ఆసక్తి మనకి లభిస్తుంది. అప్పుడు మన హరే కృష్ణ మంత్రం ఇష్టంగా చేస్తాం.
ఉపవాసం అప్పుడు మన ఇష్టంగా మనకు ఆకలి కూడా కాదు, మర్చిపోతాం. కానీ ఇప్పుడు నేను ఉపవాసం ఉండాలి తాకూడదు తినకూడదు అని అనుకొని చేస్తాం. అప్పుడు న్యాచురల్ గా జరిగిపోతుంది, సహజంగా జరిగిపోతుంది. మనం ఉదయం న్యాచురల్ గా చేస్తాం. నేను రాత్రి పడుకోలేదు, లేట్ గా కూర్చున్నాం, దానికి పడుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ